మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ఇంగ్లాండ్తో జరిగిన పోరులో టీమిండియా పోరాడి ఓడింది. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ మరో ఓటమి ఖాతాలో వేసుకుంది. హర్మన్ ప్రీత్ సేనపై ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. హీథర్ నైట్ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 284 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అర్ధశతకాలతో చెలరేగారు. అయినా భారత్ విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యింది. దీంతో భారత్కు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా అమన్జోత్, స్నేహ రాణా చివర్లో దూకుడుగా ఆడలేకపోయారు. చివరి 3 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్లో 14 పరుగులు సాధిస్తేనే విజయం ఖాయమయ్యే పరిస్థితులు ఉన్నాయి. చివరి ఓవర్లో ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బంతులేయడంతో భారత బ్యాట్స్మెన్ తేలిపోయారు. ఈ మ్యాచ్లో విజయంతో ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరాయి. మిగిలిన ఒక్క బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ ఉంటుంది. ఈ 2 జట్లు చెరో 5 మ్యాచ్లు ఆడగా 4 పాయింట్లు ఉన్నాయి. భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.